ఎక్స్ప్లెయిన్ ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అకార్డింగ్ టు మహాత్మా గాంధీ. ఓకేనమ్మా, డన్. అంటే సత్యాగ్రహం అంటే సత్య శక్తి అనమాట. ఓకేనమ్మా, సత్యాగ్రహం అంటే ఏంటి? అదొక మెథడ్ ఆఫ్, అంటే గాంధీజీ ప్రకారం సత్యాగ్రహ అంటే ఏంటి, ఐడియా ఆఫ్ సత్యాగ్రహం కోసం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అకార్డింగ్ టు గాంధీ ప్రకారంగా. ఓకేనమ్మా, గాంధీ హింస వాడకుండా అన్యాయం ఎదుర్కోవాలని నమ్మేవారు. సత్యాగ్రహం తప్పు చేసే వ్యక్తి మనసును మార్చడమే లక్ష్యం. సో మేము పాయింట్ పాయింట్ చెప్పుకుందాం. గాంధీజీ హ్యాడ్ క్యారీడ్ అవుట్ సక్సెస్ఫుల్ సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ది రేసిస్ట్ రెజైమ్. ఓకేనమ్మా, అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో క్యారీడ్ అవుట్ అంటే ఏంటి? నిర్వహించడం. రేసిస్ట్ రెజైమ్ అంటే ఏంటి? రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నమాట, పక్షపాతం అన్నమాట, ఒకళ్ళొకళ్ళు ఇంకోళ్ళని చూడడం. దాన్ని రేసిస్ట్ రెజైమ్ అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, గాంధీజీ దక్షిణాఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహాన్ని ఉపయోగించారనమాట. అక్కడ ఇండియన్ ప్రజలకు అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. సో ఆ చట్టాలు ఈ యొక్క రేషియల్ డిస్క్రిమినేషన్ చట్టాలు, అంటే ఒకళ్ళని ఇంకోలా చూడాలి. ఈ లాస్ అనేవి రేసిస్ట్ అనమాట, ఇండియన్స్ ని అన్ఫేర్ గా ట్రీట్ చేస్తున్నాయి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే గాంధీజీ దక్షిణాఫ్రికాలోని ఈ యొక్క ఏం చేశారు? గాంధీజీ గారు దక్షిణాఫ్రికాలోని ఒకళ్ళని ఇంకోలా చూస్తున్నారు కదా, అలాంటి చట్టాలపై విజయవంతమైన సత్యాగ్రహం చేసి ఇండియన్స్ అందరికీ హక్కుల్ని కల్పించారు. అది పాయింట్ కి అర్థం సింపుల్ గా. నెక్స్ట్, అకార్డింగ్ టు హిమ్ సత్య నాట్ ఎ ప్యాసివ్ రెసిస్టెన్స్ బట్ ఇట్ కాల్డ్ ఫర్ ఇంటెన్స్ యాక్టివిటీ. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? నాన్ వైలెంట్ అనమాట, అదొక మెథడ్ ఆఫ్ నాన్ వైలెంట్, అథారిటీకి అపోజ్ చేయడం. ఇంటెన్సివ్ యాక్టివిటీ అంటే ఏంటి? సో ఇంటెన్సివ్ యాక్టివిటీ అంటే తీవ్రమైన యాక్షన్ అనమాట. సో ఇన్వాల్వ్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టడం. ఓకేనమ్మా, పని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎనర్జీ పెట్టడం, దాని ఇంటెన్స్ యాక్టివిటీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఇప్పుడు గాంధీజీ గారు ఏం చెప్తున్నారంటే సో సత్యాగ్రహం అనేది ఎవరైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని తిరిగి వ్యతిరేకించడం. ఓకేనమ్మా, అది సత్యాగ్రహం అనమాట. సో వాజ్ నాట్ ఏ ప్యాసివ్ రెసిస్టెన్స్. సత్యాగ్రహం కేవలం చేయకుండా ఉండడం కాదు. గాంధీజీ ఏం చెప్తున్నారు? సత్యాగ్రహం కేవలం చేయకుండా ఉండడం కాదు, వాజ్ నాట్ ఏ ప్యాసివ్ రెసిస్టెన్స్ బట్ కాల్ ఇంటెన్స్ యాక్టివిటీ. ఇది అన్యాయం, ఎవరిని విరుద్ధంగా ఉన్న ఇంజస్టిస్ చేసిన వాళ్ళపై చురుకైన నిరసన తీయడం ఇంటెన్స్ యాక్టివిటీ అంటారు. సో ప్రజలు శాంతియుతంగా, ధైర్యం మరియు శక్తితో పనిచేయాలని చెప్పేది. ఓకేనమ్మా, లక్ష్యం హింస లేకుండా, అంటే అతని గోల్ ఏంటి ఇక్కడ? సత్యాగ్రహ గోల్ రాంగ్స్, ఎవరైతే తప్పుగా బిహేవ్ చేస్తున్నారో, సో ఎవరైతే అన్యాయంగా చేస్తున్నారో వాళ్ళతో వైలెన్స్ లేకుండా నాన్ వైలెన్స్ తో వాళ్ళని ఎదిరించడం, అది మెయిన్ గోల్ సత్యాగ్రహ గాంధీజీ తరపున. It suggested that if the struggle was against injustice, physical force is not necessary to fight the oppressor. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సజెస్టెడ్ అంటే ఏంటి? సూచించడం. ఇన్జస్టిస్ అంటే ఏంటి? అన్యాయం. ఫిజికల్ ఫోర్స్ అంటే ఏంటి? లాఠీ చార్జ్ ఉంటారు కదా, ఫిజికల్ గా అటాక్ చేయడం. అప్రెసర్ అంటే హింసించేవాడు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, గాంధీజీ ఏం చెప్తున్నారంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి హింస అవసరం లేదు, తప్పు చేసే వ్యక్తిపై శారీరక బలం అవసరం లేదు, సత్యం, ధైర్యం, ధర్మం, శాంతియుత చర్యలే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సరిపోతాయి, ఇంకేం అవసరం లేదు అని చెప్తున్నారు. సత్యాగ్రహం శారీరక బలం కాకుండా మోరల్ శక్తి, నైతిక శక్తి గురించి చెప్పడం. సత్యాగ్రహం ఇస్ అబౌట్ మోరల్ పవర్, నాట్ ఎ ఫిజికల్ పవర్ అని చెప్తున్నారు గాంధీజీ గారు. ఓకేనమ్మా, నాన్ వైలెన్స్ కుడ్ ఆల్సో విన్ ది బ్యాటిల్. గాంధీజీ నమ్మకం ఏంటి? విజయం సాధించడానికి హింసే అవసరం లేదు, శాంతంగా ఉన్న యాక్టివిటీస్ మరియు సత్యం కూడా తప్పు చేసే వ్యక్తిని ఎదుర్కోవచ్చు. ఓకేనా, హింస లేకుండా పోరాటం అనేది అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తివంతమైన ఒక మార్గం. చూపిస్తుంది మోరల్ కరేజ్ స్ట్రాంగర్ దెన్ ఫిజికల్ ఫోర్స్ అని. ఓన్లీ త్రూ ది పవర్ ఆఫ్ ది ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ an appeal was to be made to conscience of the oppressor. ఓకేనమ్మా, ఇందులో హార్డ్ వర్డ్. కన్సైన్స్ అంటే ఏంటమ్మా? మనస్సాక్షి అంటారు. అప్రెసర్ తనిచి తొక్కేవాడు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే గాంధీజీ యొక్క నమ్మకం సత్యం మరియు అహింసే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు, కత్తులు, తుపాకీలు కావు.
ఓకేనమ్మా. సత్యం అహింస సత్యం మరియు అహింస ఈ రెండు మాత్రమే శక్తివంతమైన ఆయుధాలు. తప్పు చేసే వ్యక్తిని శారీరకంగా హాని చేయకుండా వారి మనసుని తాకాలి. సో వాళ్ళు తప్పు తెలిసేటట్టుగా చేయాలి. సో ఇది సత్యాగ్రహం ఒక ప్రధాన మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. సో వ్యక్తులను హాని చేయకుండా వారి మనసులను మార్చడం. క్లియర్మా? డన్. పెర్సుయేషన్ నాట్ ఫోర్స్ వుడ్ మేక్ ది అప్రెసర్ రిలీజ్ ది ట్రూత్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పెర్సుయేషన్ అంటే ఏంటి? ఇన్నర్ అంటే ఎవరైనా ఒప్పించడం. ఓకేనా? సో కన్విన్సింగ్ సమ్మన్ అంటారు. నెక్స్ట్ ఈ అప్రెసర్ అంటే ఎవరమ్మా? పర్సన్ కాజింగ్ సఫరింగ్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, గాంధీజీ నమ్మకం ఏంటంటే పెర్సుయేషన్ ద్వారా, ఓకేనా, ప్రేరేపించడం అంటే మోటివేషన్. పెర్సుయేషన్ ద్వారా మాత్రమే తప్పు చేసే వ్యక్తి సత్యాన్ని అంగీకరిస్తాడు, బలం వాడడం ద్వారా కాదు అని చెప్తున్నారు ప్రకారంగా. ది ధర్మ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ ది ట్రూత్ యునైటెడ్ అగేన్స్ట్ ది అప్రెసర్ అండ్ మేడ్ దెమ్ రిలీజ్ ది ట్రూత్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నెక్స్ట్ ధర్మ అంటే ఏంటి? వన్స్ డ్యూటీ, ధర్మం. ఓకేనా? యునైటెడ్ పీపుల్ అంటే అందరినీ జాయిన్ చేయడం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే గాంధీజీ ఏమని చెప్తున్నారు? సత్యం మరియు అహింస చాలా శక్తివంతం. గాంధీజీ ఏం చెప్తున్నాడు? ద డ్యూటీ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. సో ధర్మం అంటే ఏంటి? ట్రూత్, నిజము, నాన్ వైలెన్స్, అహింస. ఈ రెండే మోస్ట్ పవర్ఫుల్. ఈ పీపుల్ ఫాలో అయితే చాలు. అంటే మోరల్ పవర్ అనేది ఫిజికల్ ఫోర్స్ కంటే చాలా బలం అని గాంధీజీ గారు చాలా స్ట్రాంగ్ గా బలంగా ఎంఫసైజ్ చేసి చెప్తున్నారు. ఇదమ్మా ఎక్స్ప్లెయిన్ ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అకార్డింగ్ టు గాంధీ. హోప్ యూ అండర్స్టాండ్. 9 to 9 వర్డ్ టు వర్డ్ చెప్పాను. వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. థ్యాంక్ యూ.